ఉంటా నోటికి వచ్చినట్టు ఈ విషయాలన్నింటినీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మొన్న జూబ్లీహిల్స్లో కనీసము డిపాజిట్లన్నా దక్కినాయి. రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఏదైతే ఇంకా ఉబలాట పడుతున్నావు, ఇంకా ఉప ఎన్నికలు వస్తాయని, ఒక ఉప ఎన్నికల్లో ప్రజలు దెబ్బ కొడితేనే నీ కళ్ళు బయర్లు గమ్మి ఇప్పటివరకు నువ్వు దాంట్లోకి వెళ్ళి తేలుకోలేకపోతున్నావు. నిజంగా నీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా రేపు పొద్దున మరి ఇంకో 2 ఉప ఎన్నికలు వస్తే మరి నువ్వు తట్టుకొని నిలబడతావా, మళ్ళీ తిరిగి అమెరికాకి పారిపోతావా, అది రానున్న రోజులే నిర్ణయిస్తాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన సంతోషంగా ఉన్నారు. దానికి నిలువెత్తు ఉదాహరణ మొన్న జూబ్లీహిల్స్ రిజల్ట్సే దానికి ఉదాహరణ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఎంక్వైరీలో మళ్ళా న్యాయస్థానాన్ని ఆశ్రయించి నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను విచారణ చేయకూడదు, ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతూ వెనుకకెళ్ళి ఇంకొక చర్యలు చేపడితే యావత్ తెలంగాణ సమాజము ప్రజలందరూ కూడా గమనిస్తారు. కేటీఆర్ మరొకసారి చెప్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి, ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నిజంగా మాట్లాడాలి, చర్చనే జరపాలనుకుంటే పోయి మీ నాయన గారిని ఒప్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి తీసుకురా. మా 2 ఏళ్ల పరిపాలన గురించి, మీ 10 ఏళ్ల అవకతవకల గురించి మీకు కావాల్సిన సమాధానాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నువ్వు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా చూస్తుండగా అన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రజలు రిఫరెండం ఇచ్చిర్రు. కారుకి బుల్డోజర్కి మధ్యలో ఎన్నిక అన్నావు. నువ్వు చెప్పిన మాటల్ని ప్రజలు నీలకేసి కొట్టిండ్రు. నీ కారు 4 టైర్లను ఊడవీకి బోర్రబకలేసి కిందేసి కారుని ఉల్టా పడేసిర్రు. అయినా కూడా సిగ్గు రాకుండా అనవసరంగా పల్కిమాలిన మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా భయంతో లేదా నువ్వు తప్పుని అంగీకరించి ఎక్కడ రేపు పొద్దున మళ్ళీ నువ్వు దానికి లోపల పోతే కారణాలు ఎత్తుక్కుంటున్నట్టు ప్రజలు ఈరోజు భావిస్తుండ్రు. నువ్వు సత్యహరిశ్చంద్రుని లెక్క, సత్యపూస లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే నీకు ఎగ్జాంపుల్సే కావాలంటే ఇదే నీ సిరిసిల్ల నియోజకవర్గంలో, సిరిసిల్ల జిల్లాలో నాంపల్లిలో నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీ టౌన్ అధ్యక్షుడు అదేవిధంగా మీ జిల్లా అధ్యక్షునితో కలిసి ఆ జిల్లాలో నాంపల్లి విలేజ్లో సర్వే నెంబర్ 470, 485, 486, 487, 49 ఈ 5 సర్వే నెంబర్ల సుమారు 20 ఎకరాల భూమి, 55 కోట్ల విలువ చేసిన భూమిని ఆ రోజు నువ్వు కేవలం నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ కాన్స్టిట్యున్సీ నీ జిల్లా పరిధిలో మీ బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు, మీ జిల్లా అధ్యక్షుడు నువ్వు కలిసి 20 ఎకరాలు 55 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నం చేసినావు. నాంపల్లి విలేజ్ వేములవాడ నియోజకవర్గానికి పరిధిలో వస్తుంది. దానితో పాటు అక్కడ ఉన్న మీ జిల్లా అధ్యక్షుడు ఒక పైన కేసు బుక్ కాకముందే గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ పిటిషన్ నెంబర్ 1262 ఆఫ్ 2025 కేసు బుక్